మకర రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరించడం లేదు. వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఒక్కోసారి లోన్ల విషయంలో కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా గోచరిస్తోంది. కాబట్టి వృత్తి ఉద్యోగాలలో వ్యాపార పరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. నష్టం రాకుండా చూసుకోవడం చెప్పదగినది. ఏ పని చేసినా నిదానంగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు వ్యవహారం చేసేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి ముందుకెళ్ళడం లేదా మౌనంగా ఉండడమే మేలని గ్రహించండి. ఈ రాశి వారికి ఏలినాటి శని అయిపోతున్నా గోచార రీత్యా వీరికి అంత అనుకూలంగా లేదు. కాబట్టి ఏ పని చేసినా 1-2 సార్లు చేసుకోవడం అనేది జరుగుతుంది. మొత్తం మీద వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారాల పరంగా అంత అనుకూలంగా లేదు. దైవానుగ్రహం తోడు పెట్టుకుని ముందుకు వెళ్ళండి. శనికి తైలాభిషేకాలు, శనికి జపం, అఘోర పాశుపత హోమం చేయించుకోండి. లేదా ప్రతిరోజు 104 సార్లు నవగ్రహాల్లో శని స్తోత్రాన్ని పఠించండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోండి. ఎందుకంటే చిన్న చిన్న వాటికి కూడా మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ప్రతి చిన్న విషయానికి మనసుకు తీసుకుని బాధపడకుండా ప్రతి విషయాన్ని సామరస్యంగా ఆలోచించి ముందుకెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు. చేసినవన్నీ 1-2 సార్లు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ పని చేసినా వెనక్కి వెళ్ళడం, మోకాలు నొప్పులు, తలకాయ నొప్పి, అరికాళ్ళు ఇటువంటి ఇబ్బంది పెడతాయి. 1 అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి లాగే వాళ్ళు ఉన్నారు. ₹1 ఖర్చుతే ₹10 ఖర్చు అవుతుంది. అనుకోని ఖర్చులు మీద వస్తుంటాయి. కాబట్టి ధనం విషయంలో కొన్ని జాగ్రత్త ఉండాలి. వ్యాపార వ్యవహార శైలిలో కూడా కొంత జాగ్రత్త వహించకపోతే నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. విద్యాపరంగా అభివృద్ధి బాగుంటుంది. ఏలినాటి శని వీరికి అయిపోతుంది. కాబట్టి విదేశీ వ్యవహారాలకు సంబంధించి ప్రయత్నాలు ముమ్మరం చేసుకోవచ్చు. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఏప్రిల్ తర్వాత ప్రయత్నాలు చేయండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే కాలభైరవ రూపును మెడలో ధరించండి. ఏలినాటి శని నడుస్తోంది. నరదిష్టి అధికంగా ఉంది. కాలభైరవ రూపు ధరించడం చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రే. తదుపరి కుంభరాశి.